వనపర్తి జిల్లాలోని ఓ రైస్ మిల్లర్ నుండి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జగన్మోహన్. వస్తానండి బయటకి వెళ్తే తీసుకొని అక్కడికి కంప్లీట్ కాలే 28 వస్తే పిల్లలు ఏం చేస్తారు? నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభ జగన్మోహన్ గారిని ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. సిఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ ఇవ్వడానికి దాదాపు 1,70,000 డిమాండ్ చేసినాడు. 1,70,000 డిమాండ్ చేస్తే ఆయన రిక్వెస్ట్ పైన 50,000కు అంగీకారం తెలుపనైనది. అట్టి డబ్బులను ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ కారులో కూర్చొని తీసుకోవడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఆయనతో పాటు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఓకే సార్. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబర్కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత లేటెస్ట్గా ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అదుపులోకి తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కుంభ జగన్మోహన్ గారిని, వారి యొక్క డ్రైవర్ గారిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో రివ్యూ చేయడం జరుగుతుంది.